మా క్రెడిట్ని నువ్వు దొంగిలించడం కదా, చోరీ చేయటం కదా? ఇంత దుర్మార్గుల్లాగా మీరు మారిపోయి టిట్కో ఇళ్ల గురించి చెప్తారు. 300 చదరపు గజాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు పేద ప్రజలని పిండి పిప్పి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఒక్క రూపాయి 300 చదరపు గజాల టిట్కో ఇంటిని ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మనసున్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మీరు టిట్కో ఇళ్ళు ఎస్ఎఫ్టీ ఎంత తీసుకున్నారండి? కాంట్రాక్టర్కి ఎంతకి ఇచ్చారండి? 2500, 2600? దుర్మార్గం కదా, దోచుకోవటం కదా, పేదల రక్తాన్ని పీల్చడం కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు చేసింది. 14 నుంచి 19 దాకా మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయికే టిట్కో ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామే. ఇంత ఘోరం. 365 చదరపు గజాలదైతే 25,000 రూపాయలకి మేము వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి 25,000. అదేవిధంగా 430 చదరపు గజాలైతే 50,000. ఇంత పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలన్న గుణం, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చాలన్న గుణం మా జగనన్నలో మీరెక్కడ? దయచేసి అడుగుతా ఉన్నాం. ఇటువంటి పనికిమాలిన రాతలు, ఇటువంటి పనికిమాలిన చేష్టలు నువ్వు రాపిస్తే రాసే ఈనాడు పత్రికకి దయచేసి చెప్తా ఉన్నా, మా క్రెడిట్ని చోరీ చేయొద్దు చంద్రబాబు నాయుడు. నీకు ఆ మార్కు రాదు. ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా, ఇల్లు కట్టించాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే, వీళ్ళిద్దరికీ దక్కుద్ది. ఈరోజు ఏ ఊరన్నా ఇల్లు మా అన్నిచ్చాడు మా జగనన్న, మా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు స్థలం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు అంటారు తప్ప చంద్రబాబు నాయుడు పేరు కనీసం ఈ రాష్ట్రం మొత్తం తిరగండి, ఒక్క గజం స్థలం ఇవ్వలేదు, ఒక్కడికి ఇల్లు కట్టలేదు. ఈరోజు అంతకుముందు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఏ ఒక్క పేదవాళ్ళకి కూడా మేలు చేయలేదనేది వాస్తవం. మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా ఈనాటికి కూడా పేదవాళ్ళకు 3 సెంట్ల స్థలం ఇస్తాను, గొప్పగా ఇల్లు కట్టిస్తానని చెప్పేసి సొల్లు మాటలు చెప్పారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, ఈనాడు దినపత్రికకి దయచేసి మమ్మల్ని కాదు కోసించాల్సింది. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది, అడగండి. అంతేగాని ఈరోజు మా మీద పేద ఐటమ్స్ రాసుకుంటా, అక్కడ జరిగింది, ఇక్కడ వాస్తవాలను రాయండి, వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పండి. ఇది ఈనాడు వారికి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్నేదో మీ పార్టీ మీటింగ్ జరిగింది. మీ పార్టీ మీటింగ్ జరిగితే ఏదో మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారో, ప్రమాణ స్వీకారాలు చేసి, కాదనంట్లా, మేమేం కాదనంట్లా, ఓకే. జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. లోకేష్ చెప్తా ఉన్నాడు. అసలు ట్రయల్ రన్ చూసే బెదిరిపోతే 5 సంవత్సరాలు ట్రయల్ రన్నే కదా, 30 సంవత్సరాల సినిమా చూస్తారు. ఇంకా 30 సంవత్సరాల సినిమా ఉంది. ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి బ్రహ్మాండంగా సేవ చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలను చూశారు. 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా మచిలీపట్నం, మూలపేట, అదేవిధంగా రామాయపట్నం బ్రహ్మాండమైన పోర్టులను చూశారు. అదేవిధంగా గూగుల్ డేటా,
గూగుల్ ఏదో మా క్రెడిట్ని చోరీ చేశారు కదా, విశాఖపట్నంలో జీ ఉందా? చిప్పు దొబ్బినోళ్ళు మాట్లాడతారు, చిప్పు దొబ్బినోళ్ళు మాట్లాడతారు. వైజాగ్లో జీ ఉంటది కానీ విశాఖపట్నంలో జీ ఎక్కడా బాసు? జగన్ సినిమాకి ఎండ్ ఉండదమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ ఉండదమ్మా. జగన్ సినిమా ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి 30-35 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజాసేవలో ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మా సినిమాకి ఎండ్ ఉండదు. ఎండ్ పడే రోజు ఎవరికి వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ప్రజా తీర్పు ఎట్లా ఇస్తారా తొందరలో చూస్తారు. ఇంకొక ఆయన అన్నాడు 2029లో కూటమిదే గెలుపు, తెలుగుదేశం పార్టీ వ్యక్తే సీఎం. అంటే ఎవరు సీఎం అనేది అక్కడికక్కడ కొట్టుకుంటారా? లేకపోతే 29 దాకా ఆగాలా? నేను 29 దాకా ఆగలేకపోతా ఉన్నాను, 29 దాకా తీసుకెళ్లాడు పల్లా శ్రీనివాస్ అని చెప్పేసి పల్లా మీద తిరగబడతారా? అది మీ పార్టీ విషయం. లేకపోతే మీరు తిరగబడతారా, కొట్టుకుంటారా, లాక్కుంటారా, ఎన్టీ రామారావుని పీకేసినట్టు ఆయన్ని ఒక పోటు పొడిచినట్టు పొడుస్తారా? ఇవన్నీ అది మీ పార్టీ అంతర్గత విషయం. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఒకటే చెప్తాము, జగన్ సినిమాకి ఎండ్ కార్డు ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ కార్డు ఉండదు. మళ్ళొక్కసారి రాసి పెట్టుకో లోకేష్, 35 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవలో ఉంటారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో చవి చూస్తారని చెప్పేసి మాత్రం మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ, ఈరోజు ఏదో జీ అంటే గూగుల్, జీ అంటే గొడ్డలు పెట్టి పొడిచారా, వెన్నుపోడు పెట్టి కత్తితో పొడిచారా, ఎవరిని పొడిచారు, ఎన్టీ రామారావు గారిని ఎట్టా పొడిచారా అనేది అవన్నీ ప్రజలందరికీ తెలిసింది నగ్న సత్యమే కదా. ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా మరొక్కసారి రమ్మని అడుగుతా ఉన్నా. ఏ గ్రామంలో అయినా సరే జగనన్న కాలనీని చూడటానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు రమ్మని, లోకేష్ రమ్మని, ఈనాడు చెరుకూరి కిరణ్ గారిని ఆహ్వానిస్తూ 17,005 జగనన్న కాలనీలో ఎన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు బ్రహ్మాండంగా ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు. జగనన్నని ఏ విధంగా మా అన్నయ్య, మా తమ్ముడు, మా బిడ్డగా చూస్తా ఉన్నారో ఒక్కసారి నాతో పాటు వచ్చి చూస్తే నిజాలు నిర్భయంగా తెలుస్తాయని చెప్పేసి మీకు కూడా కనువిప్పు కలుగుద్ది. 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంట్రా 31 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇన్ని లక్షల ఇల్లు కట్టాడు, 16 సంవత్సరాలు అయింది, నేను 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నేను చేయలేకపోయానని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాధపడతాడు. ఇకనైనా కళ్ళు తెరిచి గుడ్లు అప్పగించి కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రమ్మని చెప్పేసి మీ ద్వారా నేనైతే కోరుకుంటా ఉన్నా.